త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. పెనుగంచి ప్రోల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రవణ్ సాయి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వస్థలానికి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడిగా వస్తాను కానీ హత్య కాబడి వచ్చిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు బోర్న విలపిస్తున్న ప్రస్తుతం శ్రవణ్ సాయి పెదనాన్న ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచారు. అక్కడ ఏం జరిగింది అసలు? మీకు శ్రవణ్ సాయి ఎప్పుడు కాల్ చేశారు? శ్రవణ్ సాయి ఏం కాల్ చేయలేదండి నాకు వాడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళే చేశారు. అంటే చచ్చిపోయిన తర్వాత అంటే ఆమె కాల్ చేసిన తర్వాత మేము పోయిన తర్వాత చచ్చిపోయిందని తెలిసింది మాకు. వాళ్ళు కొట్టి చంపారండి. ఏదో ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. వాళ్ళు చంపిన తర్వాతనే వాళ్ళు పోలీసు వాళ్ళు అంతా మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళు చెప్పిన స్టోరీనే వీళ్ళు చెప్పారని నా అనుమానం. మాకు సిస్టమ్ మీద గౌరవం ఉంది. ఇప్పుడు ఇదేదో పరువు వచ్చా ఇది అని చెప్పడానికి లేదు కదా. మేము ఖమ్మంలో, వాడు వచ్చినోడు బీసీ వాళ్ళు లేనోళ్ళు. మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం పెళ్లి చేయటానికి. కానీ కొట్టి చంపడానికి కారణం ఏంటంటే వాడిని ఆస్తి కోసం సంతకాలు పెట్టించుకోవడానికనే మాకు అనుమానం. సరే, ఏదైనా మా సిస్టమ్ మీద గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా చేస్తే చేయాలి. లేదు చేయలేదంటే మనం ఇప్పుడు నువ్వైనా నేనైనా చేసేది ఏంది చెప్పు? సిస్టమ్ని వ్యతిరేకించి మనం ఏమైనా చేయగలుగుతామా? లేదా రౌడీ రాజ్యం ఏం కాదు, మేమేమో రౌడీలం కాదు. మేము వాడిని ఏం చేయడానికి మాకు కోపం ఉండొచ్చు. కానీ వాళ్ళు చంపారు. వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం కాదు, వాళ్ళు చెప్పారు, నాతో రాయించారు, అన్నీ వేరే విషయాలు. నాతో రాయించిన విషయం అవన్నీ కాదు. వాళ్ళు ఏమంటారంటే మీరు రాయండి, మీరు చూడలేదు కదా, మీరు రాయండి, మేము న్యాయం చేస్తానన్నారు. మాకు సిస్టమ్ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము వాళ్ళు చెప్పినట్టు రాసి ఇచ్చినాం. పోలీసు వారు ఏదైతే సిఐ గారు కానీ ఏమన్నా ఎస్ఐ గారి మీద వాళ్ళ మీద నమ్మకం ఉండి వాళ్ళు చెప్పినట్టు రాసి మేము ఇచ్చినాం. కానీ జరిగింది వాళ్ళు విచారించి నిజంగా న్యాయం సక్రమమైన దాంట్లో పోతుందంటే మాకు ఆనందం. లేదంటే మనం ఏం చేయగలుగుతాం సార్? దాన్ని ఏమైనా బెదిరిస్తామా? మనం చేయలేము. మనం ఏం చేయలేంగా. ఇప్పుడు నువ్వు చంపినవు అని చెబుతా. ఇప్పుడు ఆయన సిఐ గారు వచ్చి కాదండి నేను ఎంక్వైరీ చేస్తే ఈయన కాదు చంపింది, ఇంకోడోడో చంపింది అంటాడు. నిజమేనా కాదా? ఇప్పుడు ఏదైనా సిస్టమ్ ప్రకారమే పోవాలిగా. మనం ఆ సిస్టమ్ ప్రకారమే పోతున్నాం మనం. కానీ వాళ్ళు ఇది చేస్తే అదే ఇక న్యాయం. మనం పోలీసు వాళ్ళ దగ్గర నుంచే న్యాయాన్ని ఆశిస్తున్నాం మేము. అంటే అంతకుముందు శ్రవణ్ సాయి మీతో ఏమైనా మాట్లాడడం జరిగింది? అంటే బెదిరింపులకు సంబంధించి ఇలా బెదిరిస్తున్నారు అనేది? వాడు నన్ను బెదిరించిందండి. వాడు ఈ పిల్ల ఎవరో ప్రేమించిన అమ్మాయి అన్నకు సంబంధించిన తల్లికి వాడు ఎవడో స్టెప్ ఫాదర్ వాడు కోలివింగో ఏదో అంటారు కదా, ఏదో కలిసి జీవిస్తున్నారో సహజీవనమో ఏదో చెబుతున్నారు కదా. వాడు నా ఇంటికి వచ్చి కూడా బెదిరించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఏం చేస్తాం మనం? వాడు బెదిరించిందని చెప్పినా నేను ఆయనకి. మేము న్యాయం చేస్తున్నామని చెప్పారు. వాళ్ళు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంతకంటే మేము వాళ్ళ మీద ఆరోపణ చేయలేంగా. మనం పోలీసు వాళ్ళ మీద ఏం ఆరోపణ చేస్తాం? వాళ్ళు చేస్తారని చూస్తున్నాం మేము. అంటే ఇక్కడ కూడా ఒక కథ ఏదో అల్లారని చెప్తూ ఉన్నారు. అమ్మాయిని కొట్టబోతుంటే శ్రవణ్ సాయి ఏమండి, నేను ఒక విషయం చెబుతున్నానండి. నువ్వు పోయినా నేను పోయినా ఒకే స్టోరీ చెబుతుందామా? ఒకే స్టోరీ చెబుతుంది కదా, ఏం పొల్లు పోకుండా. నేనేమన్నా పిచ్చోడిని లేకపోతే ఇంకోటి పిచ్చోడు కాదు కదా. ఆమె ఒకే స్టోరీ చెబుతుంది. ఎవడు పోయినా మా అమ్మాయిని కొట్టబోతుంటే వీడు అడ్డు వచ్చిండు, వీడిని కొట్టే చచ్చిపోయిండని అట్టే ఉన్నాడు. ఏమండి, వాడికి ఒంటి మీద అంతా గాయాలు ఉన్నాయి. నాకు తెలుసు. నేను 15 సంవత్సరాలుగా గాంధీ హాస్పిటల్లో పనిచేసిన న్యూరో సర్జరీలో. వాడు ఎట్లా చచ్చిపోయిండో ఎవడు ఏది చచ్చిపోయినా కార్డియో రెస్పిరేటరీ అరెస్టే అంటారు. కానీ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్కి కారణం ఉంటుందిగా. కారణం పలానా దానికి దెబ్బ తగలటం వల్లనే వీడికి అది వచ్చిందని తెలియాలి కదా. కానీ వాడిని చాలా హింసించి చంపారనేది మాకు తెలుసు. మా అంతరాత్మకు తెలుసు. సరే, ప్రభుత్వంలో ఉన్న వర్గాలు న్యాయం చేస్తాయా లేదా ఇంకోటికి ఏమైనా కంప్లైంట్ చేస్తాం అనేది ఏం లేదు. నిజంగా వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళు ఏం న్యాయం చేయదలుచుకున్నారో అది చేయమని మేము అడుగుతున్నాం. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసామని చెప్తున్నారు. మీరేం కోరుకుంటున్నారు చెప్పండి?
ఏమండి కొంతమందిని అరెస్ట్ చేసినా ఎవడు రాడు కదండి, ఎవడో రాడు. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు న్యాయంగా విచారణ చేయమని మేము కోరుకుంటున్నాం. మేమేమి ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు, ఇంకోటి లేదు. మీకు తెలిసిన వాడికి లేకపోతే ఇంకోటి ఫోటో చూసిన తర్వాత మీరు అందరూ కూడా ఎవరైనా కానీ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కానీ చెబుతారు ఇది ఖచ్చితంగా ఆస్తి కోసం వాడిని థ్రెటన్ చేసి చంపారనే ఉద్దేశం ఏ ప్రపంచంలో ఏ మానవుడికైనా అటిజం ఉన్న మానవుడికి కూడా అర్థమైంది. అది హత్యే, ఆస్తి కోసమే అంటారు. ఆస్తి కోసమే హత్య చేశారు వాళ్ళు. వాడిని థ్రెటన్ చేసి వాడిని ఆస్తి కోసం వాడిని సంతకం పెట్టమని చేసి ఉంటారు. వాడు ఒప్పుకోలేదు, వాడిని చంపారు. చంపిన తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించినంత మటుకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళు నేనేమి ఎవరి మీద ఆరోపణ చేయట్లేదు. ఇక వాళ్ళు ఇక నా కొడుకే చచ్చిపోయిన తర్వాత ఏముందండి, మేము ఆరోపణ చేసేది ఉంది. మీకు తెలుసు ఇక అసలు సమాజంలో ఏం జరుగుతుందో టీవీ వాళ్ళకి కానీ ఫోర్త్ మీడియా ఎవరు పత్రికల వాళ్ళకి కానీ మాకంటే మీరు బాగా దగ్గరగా చూస్తారు ఓ ఇష్యూని ఏదైనా మీకు తెలుసు. మాకంటే మీరు బాగా అది అనలైజ్ చేయగలుగుతారు మీరు. అది అయితే ఒక్కటే చెప్తున్నారు, ఏదైతే ఆస్తి కోసమే శ్రవణ్ సాయిని హత్య చేశారని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటు